మహిళల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. మీరు కన్సర్న్ ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్, ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి. వచ్చిందండి వయ్యారి. ఒరేయ్ ఏంట్రా అది, అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. నువ్వు కూడానా నా బతుకు చెడా. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు, బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్? మీరు చెప్పండి. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదు. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఎస్, మోడర్న్ గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాడి నీ ఇష్టం అన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళ వరకే చూపించుకో. నీ భర్త, నీ కుటుంబ సభ్యులు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు చూపించుకోవాలి. అంతేగాని నీకు ఉంది కదా బాడీ అని నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు షోలకి ఈవెంట్లకి వచ్చావు అనుకో, నిన్ను కూడా ఏదైనా రేపటి రోజున జరిగితే ఎవరు బాధ్యులు కారు. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. నువ్వు జబ్బల దాకా బ్రాలునను, లేకపోతే నువ్వు గజ్జల దాకా కట్టరాయలు వేసుకొని తిరిగితే బాగుంటుంది. అది నువ్వు స్కర్ట్ వేస్తే ఎక్కడి వరకు వేయాలి? మోకాళ్ళ కింద వరకు వేయాలి. నువ్వు జాకెట్ వేస్తే పై ఎక్కడి వరకు వేయాలి? మోచేతులు పై దాకా వేయాలి. ఇవి తీసేసేసి నువ్వు ఒళ్ళంతా చూపించుకుంటూ నీ బాడీ మొత్తం చూపించుకుంటూ తిరుగుతూ ఉండంటే ఏ మగాడు వదులుతాడు నిన్ను? ఎవరు ట్రోల్ చేయరు నిన్ను, ఎవరు మాట్లాడరు నీ గురించి. నీలాంటి మహిళలు ఉంటున్నందుకు వాళ్ళ ఇళ్లలో మహిళలు ఎటువంటి మాటలు మాట్లాడతారు? Hi everyone. So since yesterday I have been feeling really uncomfortable hearing the remarks made by Shivaji Garu at the event. And శివాజీ కూడా చేసిన కామెంట్ నాకు అస్సలు నచ్చలేదండి. ఆడవాళ్ళ మీద ఓకే, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని ఏదైనా అలాంటి మాటలు చెప్పొచ్చు, కానీ అసలు నేను కూడా చెప్పలేనంత డైలాగ్స్ని యూజ్ చేశారంటే సినిమా వరకు డైలాగ్స్ పనికొస్తాయేమో కానీ నిజ జీవితంలో అలాంటి డైలాగ్స్ పనికిరావు. ఎవరు ఏ మహిళ కూడా దాన్ని సహించదు. శివాజీ గారు చెప్పిన మాటల్ని చాలా ఘాటుగా చెప్పారు. చెప్పే పాయింట్ కరెక్టే కానీ అంత ఘాటుగా చెప్పాల్సిన అవసరం లేదేమో, కొంచెం సున్నితంగా కూడా చెప్పుండాల్సిందేమో అని అంటున్నారు. కానీ ఒకసారి ఆలోచిస్తే సమస్య ఘాటుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఘాటుగా చెప్పడం కూడా అవసరమేమో. ఆలోచించండి ఒకసారి, మీకేమనిపిస్తుంది? కేరళలో గర్ల్స్ మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు, ఫుల్గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా. ఒక అమ్మాయి నిండుగా శారీ కట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి జీవితాంతం నా పక్కనుంటే చాలు అని ఆలోచించే అబ్బాయి, అమ్మాయి అర్ధనగ్నంగా కనిపించినప్పుడు ఈ అమ్మాయి ఒక రాత్రికి నా పక్కనుంటే బాగున్ను అని ఆలోచిస్తాడు. అక్కడ అంతలా ఆలోచన విధానం ఎందుకు మారిందంటే అమ్మాయి డ్రెస్సింగ్ సెన్సే. అర్థమవుతుందా? హిందూ ధర్మంలో ఒక అబ్బాయి చచ్చిపోతే ఎలా దహనం చేస్తారు, అదే ఒక అమ్మాయి చచ్చిపోతే ఎలా దహనం చేస్తారు. ఎందుకు అంటే చచ్చిపోయిన తర్వాత శవం అయినా సరే
బాడీ పార్ట్స్ బయటకి కనపడకూడదు, అక్కడ ఉండే కాటి కాపరి ఆలోచనలు మారుతాయి అని చెప్పేసి. అంటే ఒక ఆడదాని బాడీకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అలాంటి బాడీ నా ఇష్టం షో ఆఫ్ చేస్తానని అంటే ఇక్కడ నడవదు. అర్థమవుతుందా? అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు లేని మానభంగాలు, హత్యలు ఇవన్నీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇలాంటి డ్రెస్సింగ్ విధానం మనకుంది కాబట్టి. ఓకే, ఆయన సామాన్లు అనే వర్డ్ యూజ్ చేస్తాడు. ఇదివరకు ఒక అబ్బాయి కూడా యూజ్ చేస్తాడు కదా, సామాన్లు బాగుండాలి అంటే అని. అప్పుడెందుకు డీజేలు కొట్టి దానికి రీల్స్ చేశారు? అది మీకు నచ్చిందా? అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అర్థం అవ్వట్లేదా మీకు కొంచెం? అంతేగా. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే, మీరు ఒక్కళ్ళే అలా ఉంటే, సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇంకెంత అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే, మీరైతే మరణ శిక్ష వేయండి. వద్దు సార్ అవన్నీ. ట్యాంక్ బండ్ ఎక్కండమ్మా, అందరూ కలిపి రాసారోగులు చేస్తే బాగుండదు. కానీ ట్యాంక్ బండ్ ఎక్కి విగ్రహానికి 10 మంది బిగినీలలో నిలబడండి, సరిపోద్ది. ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహానికి 10 మంది తిరిగితే ఇటువంటి రాసారోగులు చేసే వాళ్ళందరూ, ఆయన మాట్లాడిన మాటలకి ఎదురు స్పందించే వాళ్ళందరూ బిగినీల మీద బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి. బయట మనం వచ్చింది నిన్ననో మొన్ననో జరిగింది. మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. మీరు కన్సర్న్, ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. అది అన్న మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. కరెక్ట్గా చెప్పాడు కదా, మీరు బయటకు వచ్చినప్పుడు ఇబ్బంది పడతారమ్మా, కొంచెం జాగ్రత్తగా డ్రెస్ వేసుకోరండి, కొంచెం పద్ధతిగా రండి, అందం ప్రకృతిలో ఉంటుంది, ఆడదాన్ని కట్టుబొట్టులో ఉంటుందమ్మా, మీకు రెస్పెక్ట్ పెరుగుతుందని చెప్పాడు. అది కూడా తప్పేనా? చాలా మంది ఆయన చెప్పిన మాటను పక్కన పెట్టేసి అసలు ఈడెవడు మాకు చెప్పాలి, మేము ఏం వేసుకోవాలో చెప్పేది ఈడెవడు అనే దానికి వచ్చేసారు. సరే, ఒక్కటే క్వశ్చన్ అబ్బా ఈ మాట్లాడే వాళ్ళందరికీ, మీరు ట్రెడిషనల్ గా పద్ధతిగా ఉన్నప్పుడు మీ కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్. మీరు కొంచెం జెన్జెట్ టైప్ లో హద్దులు దాటి డ్రెస్లు వేసుకున్నప్పుడు కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి. మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతోనో, మీ హస్బెండ్ తోనో, మీ బ్రదర్స్ తోనో, లేకుంటే మీ అమ్మా నాన్నతోనో పక్కన కూర్చొని ఆ కామెంట్ చదివించండి. అంతే, ఇంకేం వద్దు, చదివించండి. చదివించి ఆ వీడియోని మళ్ళీ పోస్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో. అంతే. ఆయన మాట్లాడిన మాటల్ని మహిళా కమిషన్ లీగల్ టీం శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆయనకి నోటీసులు జారీ చేసింది. పద్ధతిగా చీర కట్టుకోండి అమ్మా అంటే మంచి పైన సీరియస్ అవుతున్నారు, కేసు పెడతామంటారు. అరే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళంటే శివాజీ గారి పైన సీరియస్ అయ్యారు, ఒప్పుకుందాం. కొంతమంది జనాలకు ఏమైనా అర్థం కావట్లేదు, ఆయన మీద సీరియస్ అవుతున్నారు. నిజంగా ఆయన చీర కట్టుకోండి అన్నందుక, సామాన్లు అనే వర్డ్ యూజ్ చేసినందుక, నాకు తెలిసి అయితే సామాన్లు అనే వర్డ్ యూజ్ చేసినకైతే ఖచ్చితంగా కానే కాదు. నిజంగా దానిపైన ఈ ఆడవాళ్ళకి కోపం వచ్చింటే, మొన్న ఒక ఆవిడ, పెద్ద ఆవిడ 4 రకాల బిర్యానీ టేస్ట్ చేయండి అన్నది. మీకు అక్కడ రాని సిగ్గు, శరం, రోషం ఈయన మీద వచ్చింది. ఎవరికి చెప్తున్నారు మీ కాక కబుర్లు? మీకు నిండుగా బట్టలు వేసుకోవడం ప్రాబ్లం అని చెప్పండి. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా? నిన్న ఒకడు టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. అందం అనేది దాచే కొద్దీ పెరుగుద్ది, విప్పే కొద్దీ తరుగుద్ది. అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏం నచ్చితే అది వేసుకోవాలి. హలో, అతను చెప్పింది హీరోయిన్ల గురించి, అత్తల గురించి కాదు. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? అన్న మేడం ఇంటుండే ఇంకా వినేవాళ్ళని చెడదింటాం. కానీ మనకి ఎట్లుండాలండి, మంచి బీచ్ దగ్గర చిన్న చిన్న బ్రాలు వేసుకుని ఉండాలి కదా. బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే నా ఇష్టం రా, నువ్వెవడు అడగడానికి? రిప్లై ఇస్తావా? మీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా, అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే. చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. చాలా మంది పేరెంట్స్ ఇన్స్టాగ్రామ్ ని బ్యాన్ చేయండి, సోషల్ మీడియాని బ్యాన్ చేయండి అంటున్నారు. ఇదిగో ఇలాంటి అరకొర బట్టల వల్లనే. హీరోయిన్లు మాత్రమే కాదండి, హీరోయిన్లు ఇంకా నయం అనిపిస్తుంది ఒక్కోసారి. బయట ఉన్న జనాలు ఉన్నారండి, పెళ్ళైపోయి పిల్లలు, ఇంకా నాయం తీసి పిల్లలు ఉన్న ఆడోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే అసలు ఒళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు
పెళ్లి కాని అమ్మాయిలు సగం అయితే పెళ్ళైన వాళ్ళు ఇంకా సగం. మళ్ళీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఏమనరా, ఒక్కొక్క ఆడవాళ్ళని చూపిస్తే వీళ్ళు ఆయన ఏమండా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పలేదండి, నేను రాసిస్తా. నా అకౌంట్లో నా హ్యాండిల్ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ 80,000 ఫాలోవర్లు ఉన్నారు. 75,000 ఫాలోవర్లు అబ్బాయిలో ఉంటారు అనిపించి. బికాజ్ ఐ నో ఉమెన్ డజంట్ సపోర్ట్ ఉమెన్. వెండు అంతమంది ఫాలో అవుతారు. అక్క అని కాకుండా పక్కన ఇంకో పదం మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అదే వ్యక్తి అక్క మాట్లాడిన అదే వ్యక్తి ఇంకో పేజ్లో చూస్తే న్యూడిటీ లైక్ చేసి కింద అసభ్యకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తి కూడా తప్ప వ్యక్తిదా అన్నయ్య ప్రొఫైల్ దా. నా ప్రొఫైల్కి వస్తే ధార్మికంగా అనిపిస్తుంది, హోమ్లీ నేచర్గా అనిపిస్తుంది. వాళ్ళకి ఎప్పుడు అసభ్యకరంగా మెసేజ్ చేయాలి అనిపించదు. బికాజ్ వాళ్ళకి నాలో అమ్మతనం కనిపిస్తుంది, ఒక రెస్పెక్ట్ అనిపిస్తుంది. కానీ అదే ఇంకో పేజ్కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూస్తే ఆడదాంలో కనిపిస్తుంది. సో వాట్ యూ షో ఇస్ అదే మన మైండ్ సెట్. అబ్బాయిలు అన్నట్టు లేదన్నయ్య. ఫస్ట్ మిస్టేక్ ఇన్ దిస్ జనరేషన్ ఇస్ గర్ల్స్. ఆడదా శివాజీ ఏం తప్పు చేయలేదు. తను ఏంటంటే ఉన్నది మాట్లాడాడు, చెప్పాడు హీరోలకి ఇలాంటి ప్రాబ్లం జరగొద్దు, ఎక్కడికి వెళ్తే బట్టలు మంచిగా వేసుకోండి అని చెప్పాడు. తప్పేముంది, వేసుకోండి, ఎక్కడి వరకు వేసుకోండి అక్కడి వరకు వేసుకోండి అని చెప్పాడు. మీకు ఇబ్బంది కలగొద్దు అని చెప్పాడు. మొన్న అంతకుముందు ఒక హీరోని ఎక్కడో చూశాను, ఒక స్టోర్కి వెళ్తే ఆమె బట్టలు ఇట్లా ఎగబడము ఇట్లా అలా జరుగుతుంది అబ్బా, అదే కూడా ట్రోల్ అయింది. అలా శివ సార్ ఏమన్నాడంటే చెప్పాడు, దాన్ని పట్టుకుని శివ సార్ తప్పు చేసినట్ల ఏదో ఆయన ఖండించినట్ల ఆయన ఇలా మాట్లాడాడు. చర్చలు మొత్తం శివాజీ మాట్లాడింది 100% కరెక్ట్. మీ మంచి గురించి ఆయన కూడా మీ ఇండస్ట్రీ మనిషే, ఇండస్ట్రీ గురించి ఏం తప్పు మాట్లాడలేదే, మీ దగ్గరే ఉంటుండు, మీ ఉప్పు తింటుండు, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. నా ఓటు శివాజీకి. శివాజీ ఉన్నది కరెక్ట్ మాట. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏం నచ్చితే అది వేసుకోవాలి. వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మా, నేనెవరిని చెప్పటాకి. అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి. పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి? ఇది తప్పు, ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా? ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. ఏంటమ్మా నాకేంటి అనసూయ గారు, మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే. ఏది నోటుకొస్తే అది మాట్లాడక మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. ఏవి వేసుకోకుండా నలుగురు ముందుకు రావడానికి అసలు మీకు ఎవడే పర్మిషన్ ఇచ్చాడు? కాల్ to use those slur words and say sorry and you want it to just forget. అబ్బో, I mean all of us should forget and not sorry to say this, but you cannot get away with things like that. చెప్పింది ఏం బ్యాడ్ కాదు, తను చెప్పింది శివాజీ గారు అబ్సల్యూట్లీ గుడ్. అంటే తను చెప్పింది బాగానే కరెక్ట్ గా చెప్పాడు. ఒక్క వర్డ్ లూజ్ అయ్యారు, బట్ అది లూజ్ అవ్వకుండా మాట్లాడుతూ నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్, వెరీ క్లియర్. గాయకి అంటే గోప్ పగిలిపోతుంది నీకు.